ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి పోవడం జరిగింది. సహజంగా ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్థునిగా ఉన్నాడు కాబట్టి ఎన్డీఏ కూటమి తరపున అక్కడ పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలనే ఉద్దేశంతో ఆయన ప్రచారానికి పోవడం జరిగింది. సరే, మహారాష్ట్ర అనేది ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో భౌగోళికంగా మన పక్కనే ఉన్న రాష్ట్రం కాబట్టి ఆ అభిమానం కొంత ఉండొచ్చు, లేదా అక్కడ తెలుగు వాళ్ళు కొన్ని ప్రాంతాలు ఎక్కువగా ఉండడం కావచ్చు. ఆయన సినిమా హీరో కాబట్టి జనాలు మాత్రం బాగానే వస్తూనే ఉన్నారు. ఓకే, రైట్. ఒక స్టార్ ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు జనాలు అనేది గుమ్మికూరడం అనేది సహజంగా జరిగేటువంటి ఒక పరిణామం. అయితే అనుకున్న దానికంటే కూడా జనాలు బాగానే వచ్చిండ్రు. సరే, ఎలక్షన్ సీజన్ కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినప్పుడు రావడం అనేది సహజంగా జరుగుతుంది. దీనివల్ల ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఆయన మీద కక్ష ఈర్ష్య లాంటివి కూడా అవసరం లేదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏ కూటమి తరపున ప్రచారం చేస్తూ చాలా అంశాలు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఓవైసీ సోదరుల గురించి, ఆర్ఎస్ఎస్ గురించి, శివాజీ గురించి, తర్వాత శివసేన గురించి, తర్వాత మోడీ గారి గురించి, ఇలా చాలా విషయాలు ప్రస్తావించాడు. సరే, రాజకీయంలో పోయినప్పుడు ఆ పార్టీని గెలిపించడం అనేది సహజంగా మాట్లాడేటువంటి మాటలు. వాటిల్లోనే చాలా విషయాలు మిళితమవుతాయి. అయితే మిళితమైనప్పుడు కొన్ని విషయాలు మనం ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించాల్సి ఉంటుందంటే, ఆ ప్రస్తావించిన విషయాలు ఆ మాట్లాడుతున్న వ్యక్తికి సరిపోతాయా లేదా అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఆయన మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఇప్పటి వరకు మనం గమనించే దాన్ని బట్టి చూస్తే ఆయనకు స్థిరత్వం లేదు, నిలకడతత్వం లేదు. ఇప్పుడు చెప్పిన మాట రేపు చెప్పడు, పోనీ రేపు చెప్పిన మాట మీద మొన్నాడు కట్టుబడి ఉండలేడు. అది ఆయనకు సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఒక లక్షణం. సరే, ఓవైసీ సోదరుడు అసదుద్దీన్ ఓవైసీ కానీ వీళ్ళు ఎప్పుడో మహారాష్ట్రలో ఒకానొక సందర్భంలో మాకు 10 నిమిషాలు టైం ఇస్తే చాలు, ఇక్కడ ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే హిందువులందరినీ కూడా ఏదో చేస్తాం అనే విధంగా మాట్లాడడం జరిగింది. దానిపైన అప్పుడు కేసు కూడా నమోదైంది, ఇంకా కేసు కొనసాగుతూనే ఉంది. అప్పుడు ఎప్పుడో అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎన్నికల సందర్భంలో ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా ప్రస్తావించడం వల్ల 2 మతాల మధ్య అనేది అంతరం పెరుగుతుందే తప్పక సమైక్యతకు దోహదపడదు. ఒకవేళ రాజకీయంగా ఈరోజు ఎలక్షన్స్లో ఒక మతం యొక్క, ఒక కులం యొక్క ఓట్లను ఉద్దేశించి మనం మాట్లాడినా దీర్ఘకాలికంగా అలాంటిది దేశానికి, దేశ సమైక్యతకు చాలా ఇబ్బందికరమైనటువంటి మాటలు. అలా మాట్లాడి ఉండకపోయింటే ఇంకా మంచిది. ఎందుకంటే ఒక పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నప్పుడు ఆ పార్టీ ఏం చేసింది, ఇంకా ఏం చేయబోతారు, అవి ఎంతవరకైనా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మతానికి సంబంధించిన విషయాలు టచ్ చేయకపోవడమే చాలా మంచిది. సరే, చాలామంది ఏమంటారు, వాళ్ళు మాట్లాడిండ్రు కాబట్టి దాని కౌంటర్గా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిండ్రు, దాంట్లో తప్పేముంది అంటారు. తప్పని కాదు, ఇలాంటి మాటలు ఏంటంటే ఎక్కడో పులి స్టాప్ పెట్టాలి. అవి కొనసాగుతూ పోతే దేశంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చాయి. ఇంకా ఆయన ఏం మాట్లాడిండు, ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడిండు. ఆర్ఎస్ఎస్ లేని ఈ దేశాన్ని మనం ఊహించుకోగలుగుతామా అంటున్నాడు. ఇది మాత్రం ఖచ్చితంగా తప్పే. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక మతానికి, ఒక పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్నటువంటి ఒక సంస్థ. సరే, ఈ భారతదేశంలో ఏ పౌరుడైనా తనకు చట్టానికి లోబడి ఏ సంఘానైనా ఏర్పాటు చేసుకునే హక్కు ఉంది. ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసుకోవచ్చు, ఎన్ఎస్యు ఏర్పాటు చేసుకోవచ్చు, ఇంకా ఏమైనా ఏర్పాటు చేసుకోవచ్చు, ఎవరికి ఏ ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ లేని దేశం అంటే, ఆర్ఎస్ఎస్ లేకుండా మన దేశం కొనసాగలేదా? 1947 ఆగస్టు 15 నుంచి ఇప్పటి వరకు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు వచ్చింది? ఎప్పుడో మధ్యలో వచ్చినటువంటి సంఘం. అంటే ఆయన ఇండైరెక్ట్గా చెప్తున్నది ఏంటి, ఈ దేశాన్ని ఆర్ఎస్ఎస్ కరసేవకులు కాపాడుతున్నారు. అది కూడా విద్వేషాలు తెచ్చగొట్టేటువంటి మాటలే. అది కూడా మాట్లాడకపోయిందంటే ఇంకా బాగుంది. ఇంకా ఏమన్నారు, మోడీ గారు లేని దేశాన్ని కూడా ఊహించుకోలేము అన్నారు. సేమ్ అది కూడా అంతే. మోడీ గారు కూడా ఎప్పుడో పిఎంగా 2014 నుంచి పిఎం అయింది. సరే, 2014లో ఆ కాలంలో వరుసగా 2 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల సహజంగానే
రెండుసార్లు కొనసాగిన పార్టీపై అసంతృప్తి ఉంటుంది కాబట్టి మూడోసారి ఆ పార్టీని గెలిపించలేదు. సరే, ఆ టైంలో బీజేపీలో సరైనటువంటి నాయకులు లేక మోడీ గారు వచ్చిండ్రు, పిఎంఐ గెలిచిండ్రు. తర్వాత 2019లో 2014 కంటే కూడా ఇంకా ఎక్కువ మెజార్టీతో గెలవడం జరిగింది. 2024 వచ్చేసరికి కూటమి మీద ఆధారపడాల్సినటువంటి అధికారం వచ్చింది. ఓకే, రైట్. మోడీ గారు ప్రధానమంత్రి అయితే మనకు వచ్చే ఇబ్బంది ఏం లేదు. మనము ఆయన గురించి చెడుగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైనా పిఎం కావచ్చు, ఎవరైనా సీఎంలు కావచ్చు, అది ప్రజల యొక్క అవకాశం ఇచ్చేదాన్ని బట్టి ఉంటుంది. అయితే మోడీ ఉంటేనే మాత్రమే ఈ దేశం ఉంటున్నదని మాత్రం కరెక్ట్ కాదు. ఎవరు ప్రధానిగా ఉన్నా, ఎవరు సీఎంలుగా ఉన్నా ఈ దేశ సార్వభౌమ అధికారం కోసం, ఈ దేశ రక్షణ కోసం ఎవరైనా పని చేయాల్సిందే. అది తప్పదు కదా, అది వాళ్ళ యొక్క విధి. అంతేగాని ఒకరుంటే మాత్రం దేశ రక్షణ ఉంటుందంటే అక్కడ కూడా వేరే ఉద్దేశాలు బయటపడినట్టు. ఇంకా ఏం మాట్లాడారు? సరే, శివాజీ గారు రైట్, ఆయన మహారాష్ట్రలో ఉన్నటువంటి వ్యక్తి. సరే, స్వాతంత్ర సమయంలో చాలా చాలా చరిత్రప్రదంగా ఉండే బట్టి ఇబ్బంది ఏం లేదు. ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ శివసేన, అక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేన అన్నారు. శివసేనకు జనసేనకు ఏమైనా పోలికలు ఉన్నాయా? శివసేన అనేది ఒక రాష్ట్రంలో, మహారాష్ట్ర మొత్తం ప్రభావితం కాగలిగినటువంటి ఒక పార్టీ. వాళ్ళ బాల్ ఠాకరే గారు ఉన్నప్పుడు సరే, ఆయన ప్రత్యక్ష రాజకీయాలు పోటీ చేయకపోయినప్పటికీ ఆ పార్టీ కొనసాగుతూ తర్వాత కాలంలో వాళ్ళ కుమారుడు ఉద్ధవ్ ఠాకరే గారు సీఎం కూడా కావడం జరిగింది. ఇక్కడ జనసేన పరిస్థితి ఏంది? ప్రాంతీయ పార్టీ కూడా కాదు, ఒక ఉప ప్రాంతీయ పార్టీ. ఏదో 2-3 జిల్లాలకు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం పరిమితమైనది. సరే, భవిష్యత్తులో వాళ్ళు విస్తరించుకొని వేరే రకంగా ఎలా ఉంటుందో మనకు అవసరం లేదు. కానీ ఏదో ప్రాస బాగుంది అక్కడ జనసేన, ఇక్కడ శివసేన అంటే ఇక్కడ ఒక అసలు విషయం అర్థం కాదు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీరు శివసేనగా ఏ పార్టీని గుర్తిస్తున్నారు? అక్కడ బాల్ ఠాకరే గారు కుమారుడు ఉద్ధవ్ ఠాకరే గారు ఉన్నటువంటి శివసేనగా గుర్తిస్తున్నారా? లేదా అసలైన శివసేనకు వెన్నుపోటు పొడిచి రాజకీయాలు చేయనటువంటి పనులు చేసి కొంతమంది ఎమ్మెల్యేని ఎమ్మటి పెట్టుకొని పోయి దానికి బీజేపీ సపోర్ట్ ఇచ్చినటువంటి షిండే వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తిస్తున్నారా? ఫస్ట్ ఇది క్లారిటీ చెప్పండి మీరు. బాగానే ఉంది, ప్రాస కోసం జనసేన శివసేన చాలా బాగుండే 2 సేనలే. కానీ మీరు అసలైనటువంటి శివసేనగా దేన్ని గుర్తిస్తున్నారు? ప్రజాస్వామ్యంలో చేయనటువంటి పనులు చేసి కేంద్ర ప్రభుత్వ అండదండలతో హిందుత్వాన్ని నెత్తినెత్తుకుంటున్నటువంటి ఒకప్పుడు బాల్ ఠాకరే గారు అనుకోండి, అలాంటి కుమారుని యొక్క పార్టీని చీల్చి పక్కకొచ్చిని వాళ్ళ పార్టీ తరఫున మీరు ప్రచారం చేస్తున్నారే, ఎవరు ఇక్కడ అసలైన శివసేన? ఇంకా ఏం మాట్లాడుతున్నారు మీరు? రాజకీయ సుస్థిరత కావాలంటున్నారు. ఎక్కడ రాజకీయ సుస్థిరత ఉంది? ఈ విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళకు నచ్చినటువంటి రాష్ట్రాలలో వాళ్ళు పడినటువంటి పార్టీల మీద కక్ష తీర్చుకోవడం కోసం ఉన్న పార్టీల్లో కొందరిని చీల్చి ఒక వర్గంగా ఏర్పాటు చేసి దాన్ని పరోక్షంగా బీజేపీ సహకారం ఇస్తుంటే ఎక్కడ రాజకీయ సుస్థిరత ఉంటుంది? మరి ముఖ్యంగా మహారాష్ట్ర లాంటి ప్రాంతాలలో, మహారాష్ట్రలో ఎంత విచిత్రమైన పరిస్థితి ఉంది, ఎంత గజిబిజి ఉంది. అక్కడేమో శివసేన నుంచి ఒక వర్గం శీలిపోయి షిండే శివసేన వర్గంగా ఉంది. అదే ఎన్సీపీ శరద్ పవార్ నుంచి వాళ్ళ తమ్ముడు పార్టీని చీల్చి అజిత్ పవార్ ఆధ్వర్యంలో ఇంకొక ఎన్సీపీ ఉంది. ఇలా 2 ప్రాంతీయ పార్టీలు చీల్చి మళ్ళా 2 ఉప ప్రాంతీయ పార్టీలుగా ఏర్పడితే అలాంటి ప్రాంతాల్లో రాజకీయ సుస్థిరత ఎలా వస్తుంది? పోనీ బీజేపీ ఒకటేమైనా పోటీ చేస్తుంది? అక్కడ బీజేపీ పోటీ చేయలేదు కదా. అసలు బీజేపీ పాత్ర అనేది అక్కడ పరిమితం. ముఖ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన వీటి మధ్య జరిగేటువంటి రాజకీయం. బీజేపీని చాలా పరిమితంగా ఉంటుంది. బీజేపీ అక్కడ గెలిచే పరిస్థితులు కూడా లేవు. సరే, ఎన్నికల తర్వాత ఏమైతుందో పక్కన పెట్టినా మనకున్న సమాచారం మేరకు, మనకు అందుతున్న సమాచారం మేరకు అక్కడ బీజేపీకి అంత ఇదున్న ఈ పరిస్థితులు ఏమి లేవు. సరే, ఎన్డీఏ కూటమిలో కాబట్టి ఈయన ఎక్కడైనా పోయి ప్రచారం చేసే హక్కు ఆయనకు ఉంది, ఎవరికి ఇబ్బంది కూడా లేదు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ పరిణామాలన్నీ ఒకవైపు అయితే పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాలకి ఏమైనా పోవాలనుకుంటున్నాడా? రైట్, పోవచ్చు. ఎన్నికలకు ముందు కూడా ఒక ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. నన్ను కొంతమంది ఎంపీగా పోటీ చేయమంటున్నారు, కేంద్రంలో అధికారంగా వస్తే కేంద్ర మంత్రిని అయ్యే అవకాశం కూడా ఉంటుంది అని. సరే, అది ఆయన పర్సనల్, మనకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఒక వ్యక్తి జాతీయగా నేతగా ఎదగాలంటే కొన్నింటిని మార్చుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే స్థిరత్వం ఉండాలి. ఇప్పుడు ఒక రాష్ట్రంలో ఒక ఉప ప్రాంతానికి పరిమితమైనటువంటి
మనస్తత్వము జాతీయ రాజకీయాల్లో కొనసాగలేరు ఎక్కువ రోజులు. ఇప్పుడు ఇంతెందుకు ఆంధ్రప్రదేశ్లోని పవన్ కళ్యాణ్ గారు ఒక జిల్లాకు పోతే ఇంకొక జిల్లాకు పోయిన తర్వాత ఏం మాట్లాడతారో తెలియదు. రాయలసీమ పోతే వేరే ప్రాంతం గురించి మాట్లాడతాడు, వేరే ప్రాంతం పోతే రాయలసీమ గురించి మాట్లాడతాడు. ఇలాంటి మనస్తత్వము, ఇలాంటి నిలకడలేనితనం ఉండకూడదు జాతీయ రాజకీయాల్లో. జాతీయ రాజకీయాల్లో జాతీయ రక్షణ, జాతీయ సమైక్యతతో పాటు జాతీయంగా చాలా అంశాలపై స్పష్టత ఉండాలి. భారతదేశము భౌగోళికంగా, జనాభా పరంగా, మతపరంగా చాలా వైవిధ్యమైనటువంటి దేశం. ప్రపంచంలో ఏ దేశంలో లేదు ఇంత వైవిధ్యత. ఇలాంటి వైవిధ్యత ఉన్నటువంటి దేశంలో ఏదో ఒక మతాన్ని మాత్రమే మనం భుజానికి ఎత్తుకొని రాజకీయాలు కొనసాగాలంటే అది సాధ్యం కాదు. అది సాధ్యం కాదు కాబట్టే బీజేపీ ఎక్కువ రోజులు ఎక్కడ కూడా అధికారంలో లేదు. ఏదో మోడీ గారి టైంలో మాత్రం 2 సార్లు కొనసాగింది తప్పక 3వసారి కొనసాగుతుంది, ఇంతకుముందు లేదు. సరే, ఎవరు నచ్చిన మతాన్ని వాళ్ళు, ఎవరు నచ్చిన పార్టీని వాళ్ళు నెత్తికి ఎత్తుకోవచ్చు. కానీ జాతీయ భావాలు అనేటివి చాలా ముఖ్యం ఇక్కడ జాతీయ పార్టీలు ఎలా ఉంటుంది, ఓడినా గెలిచినా ముఖ్యంగా వాళ్ళ యొక్క విధానాలు. ఒక వ్యక్తి జాతీయ నేతగా ఎదగాలన్నా, జాతీయ రాజకీయాలు కొనసాగాలన్నా వాళ్ళ విధి విధానాలను చాలా ముఖ్యం. ఇక్కడ చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, మోడీ గారి వల్ల మాత్రమే ఈ దేశం సుస్థిరంగా ఉంటుంది అంటున్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంది, పక్కన ఉన్న మణిపూర్లో ఏం జరుగుతుంది? గత 3 సంవత్సరాల నుంచి మణిపూర్లో వివిధ తెగల మధ్య ఎప్పుడు ఒక రకంగా చెప్పాలంటే కార్చిచ్చు కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా చెలరేగుతుంది. అలాంటి విషయాలపై మీరు మాట్లాడాలి కదా. అక్కడ ఇంకా ఏంది, బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి సంగ్మా పార్టీ వాళ్ళు పక్కకు వచ్చేసారు. మీరు ఇక్కడ శాంతి భద్రత కంట్రోల్ చేయలేకున్నారు అనే ఒక అనే ఒక ఆలోచనతో వాళ్ళు బయటకు రావడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే ఇది బీజేపీకి ఒక అవమానకరమైనటువంటి సంఘటన. ఎందుకంటే సెంట్రల్లో వాళ్ళ అధికారంలో ఉండి, ఒక రాష్ట్రంలో కూడా వాళ్ళ అధికారంలో ఉంటూ మీరు ఈ దేశాన్ని కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడలేరనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నటువంటి ఒక పార్టీ బయటకు వచ్చిందంటే అది బీజేపీకి అవమానమే. పవన్ కళ్యాణ్ గారు మరి మీరు ఆ విషయం మీద ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడాలి కదా. ఒక జాతీయ రాజకీయాల గురించి, జాతీయ సుస్థిరత గురించి, రాజకీయ సుస్థిరత గురించి మాట్లాడే వాళ్ళు మంచే కాదు కదా, అటువైపు జరుగుతున్న సంఘటనలు కూడా మాట్లాడాలి కదా. ఈ మధ్యకాలంలో కూడా మీరు ఏం మాట్లాడినరు? హర్యానాలో జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఫలితాలు వచ్చినప్పుడు గెలిచినటువంటి హర్యానా గురించి మాత్రమే మాట్లాడిందే, ఓడిన జమ్మూ కాశ్మీర్ గురించి కూడా మాట్లాడాలి కదా. సరే, రైట్, సహజంగా ఎన్నికల్లో ఓడడం గెలవడం అనేది కామన్. కానీ గెలిచిన దాని గురించే కాదు కదా, ఓడిపోయినప్పటికీ మన యొక్క విధానాలు మార్చుకోకూడదు. ఓడినా గెలిచినా జాతీయంగా మన భావాలు అనేటివి ఒకే రకంగా ఉండాలి. కానీ మన ప్రాంతీయ పార్టీల మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట మాట్లాడాలంటే అది జాతీయ రాజకీయాలు సాధ్యం కాదు. ఓకే, రైట్. ఇప్పుడు కేజ్రీవాల్ తీసుకోండి, ఆయన జనరల్గా చెప్పాలంటే ఒక ప్రజా ఉద్యమం నుంచి బయటకు వచ్చినటువంటి నాయకుడు. ఢిల్లీలో వరుసగా ఆయన కూడా 3 సార్లు సీఎం కావడం జరిగింది. ఇప్పుడు మెల్లమెల్లగా ఆయన యొక్క క్రేజ్ కూడా తగ్గిపోతూ ఉంది. ఏంటంటే జాతీయ రాజకీయాలకు రావాలంటే చాలా ఇదిగా ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి. ముఖ్యంగా ఎక్కడో ప్రాంతీయ పార్టీల మాదిరిగా దేనికి అనుకూలంగా అక్కడ మాట్లాడితే అది కుదరదు. అది కూడా కాక రాజకీయాలు ఎప్పటికీ మోనోపోలిని ఎవరు ప్రోత్సహించరు. ఎవరైనా 1 సారి 2 సార్లు 3 సార్లు ఆ ముచ్చట కూడా తర్వాత ఏముండదు. మోడీ గారినే తీసుకోండి, నెక్స్ట్ ఎలక్షన్లలో సరే జమిలీ వచ్చినా లేదా రెగ్యులర్ ఎన్నికలు 2029లో వచ్చినా బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ అదే ఎన్డీఏ గవర్నమెంట్ మళ్ళీ తిరిగి వస్తుందని ఎవరైనా చెప్పగలుగుతారా? ఆ పరిస్థితి ఉందే? లేదే. సరే, ఆయన అభిమానులు అనుకున్నట్టు రైట్, ఒకవేళ అందరూ అనుకున్నట్టు సరే, మనకేం ఇబ్బంది ఏం లేదు ఆయన ఏమైనా కూడా. ఇప్పుడు అందరూ ఏం చర్చ జరుగుతుంది, ఈ దేశంలో మోడీ గారు ఉన్నారు, మోడీ గారి తర్వాత బీజేపీలో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు. సరే, ఆయన ఒక మంచి ఫైర్ బ్రాండే. బీజేపీ కాకపోయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఫైర్ బ్రాండ్గా వాళ్ళు గుర్తిస్తున్నారు. సరే, ఈయన కూడా జాతీయ రాజకీయాలపై వీళ్ళుంటే ప్రధానమంత్రి మనకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు. మన తెలుగువాడు, మన రాష్ట్రం వాడు పీఎం అయిందంటే మనకు కూడా ఆనందమే. కాకపోతే ఏంటంటే స్థిరత్వం అనేది ఉండాలి. ఒక జాతీయ రాజకీయాల్లోనే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఏ రాష్ట్రంలో స్థిరత్వం ఉండాలి. ఓడడం గెలవడం అనేది ప్రజాస్వామ్యం కామన్. కానీ మన మాటలు అనేది గెలిచినప్పుడు ఒక రకంగా, ఓడినప్పుడు ఒక రకంగా ఉండకూడదు. గెలిచినా ఓడినా మన మూల విధానం అనేది మార్చుకోకూడదు.
అలా మార్చుకుంటే ఈ జాతీయ రాజకీయాలనే కాదు, రాష్ట్ర రాజకీయాలు కొనసాగడం కూడా చాలా కష్టం. ఓకే, రైట్, చూద్దాం మహారాష్ట్ర ఫలితాలు ఎలా ఉంటాయో, వీళ్ళు పోయి ప్రచారం చేసినటువంటి ప్రాంతాలు ముఖ్యంగా ఫలితాలు ఎలా ఉంటాయో. జనరల్గా ఎట్లా ఉంటుంది మనుషులకు మనస్తత్వము, మహారాష్ట్రలో రేపుగిన ఎన్డీఏ కూటమిలోకి అధికారంలో వస్తే ఏపీలో ఉన్న వాళ్ళందరూ సంబరాలు ఎక్కువ చేసుకుంటారు అధికారంలో ఉన్నటువంటి కూటమి వాళ్ళు. ఎందుకంటే ఇక్కడి నుంచి మా పవన్ కళ్యాణ్ గారు పోయి గెలిపించినారంటారు. అదే ఓడిపోతే మాత్రం ఎక్కడే కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నటువంటి ఛానల్స్లో కానీ మీడియాలో కానీ ఎక్కడ కూడా రాయరు, అది మనకు తెలుసు, చూస్తూనే ఉంటాం కదా. అట్లే ఉంటాయి రాజకీయాలు. మరి సరే, ఎట్లా ఉన్నా కూడా ఓడినం గెలవడం కామన్, స్థిరత్వం ఉండాలి ముఖ్యంగా. ఓకే, రైట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.